రెండో విషయం ఏమంటే ఇక్కడ కొండ మీద శివాలయంలో మనకి ఒక అంతర్గంగ అనేదైతే ప్రవహించడం అయితే జరుగుతుంది. ఆ అంతర్గంగలో ప్రవహించే నీటిలో అనేక శక్తులు మూలికా ఔషధాలైతే ఉంటాయి. ఆ నీటిని తాగడం వల్ల మనకు చర్మ రోగాలు గానీ, మనశ్శాంతి మరియు మనోవైద్యం గానీ, లేదంటే కొన్ని రోగాలకు చికిత్స గానీ ఆటోమేటిక్‌గా జరిగి, ఆ నీటిని సేవించడం వల్ల మనకు కొద్దిగా రిలీఫ్ అనేదైతే రావడం అయితే జరుగుతుంది. అందుకని చాలామంది బెంగుళూరు నుండి, మైసూరు నుండి, మన ఆంధ్ర నుండి గూడాను ఎంతోమంది అయితే ఇక్కడికైతే ట్రెక్కింగ్ కోసమనే కాదు, కొన్ని ప్రాచీనమైన విషయాలను తెలుసుకోవడానికైతే ఎంతో ఉత్సాహంగా ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. మామూలుగా ఇక్కడ శనివారము, ఆదివారము, సోమవారం అయితే కొద్దిగా రద్దీ సమయం ఉంటుంది. మిగతా సమయాల్లో అయితే ట్రెక్కింగ్ కోసమని రావడం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి బెంగుళూరు చాలా దగ్గర కాబట్టి బెంగుళూరు నుండి అయితే చాలామంది ఇక్కడికి ప్రతి వీకెండ్‌కు రావడం అయితే ఉంటుంది.